చిన్నప్పటి నుంచి మనకు క్లాసుల్లో, ఇంట్లో కొన్ని డైలాగులు చెప్తుంటారు. డబ్బే సర్వస్వం కాదు, డబ్బుతో సంతోషాన్ని కొనలేం, డబ్బు ఎక్కువైతే అహంకారం వస్తుంది అని పెద్ద పెద్ద నీతులు చెప్తారు. కానీ ప్రాక్టికల్ వరల్డ్లోకి అడుగు పెట్టాక అర్థమవుతుంది ఆ నీతి కథలన్నీ 100% అబద్ధాలని. నిజం మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే నువ్వు జీరో. నీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత మంచి మనసున్నా, జేబు ఖాళీగా ఉంటే ఈ సొసైటీ నిన్ను ఒక చెత్త కాగితంలో చూస్తుంది. మనీ కాంట్ బై హ్యాపీనెస్, ఇది ఫ్యాన్సీ డైలాగ్. కానీ ఒకసారి ఆలోచించు, రెంట్ కట్టడానికి డబ్బులు లేక రోడ్డు మీద పడినప్పుడు వస్తుందా సంతోషం? నీ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగలేనప్పుడు, కార్పొరేట్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కనిపిస్తుందా ప్రేమ? డబ్బుతో సంతోషాన్ని కొనలేకపోవచ్చు, కానీ డబ్బు లేకపోతే వచ్చే ఏడుపు మాత్రం నరకం చూపిస్తుంది. నువ్వు బాగా సక్సెస్లో ఉండి జేబు నిండా డబ్బులు ఉన్నప్పుడు నీ చుట్టాలు నిన్ను ఓనర్లా చూస్తారు. అదే నువ్వు అప్పుల్లో ఉండు, నువ్వు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు, ఎక్కడ డబ్బులు అడుగుతావో అని భయపడతారు. నువ్వు ఎంత మంచివాడివైనా డబ్బు లేకపోతే నీ మాటకి ఇంట్లో కూడా వాల్యూ ఉండదు. డబ్బు అహంకారాన్ని ఇస్తుందో లేదో పక్కన పెడితే, డబ్బు లేకపోతే మాత్రం ఖచ్చితంగా చేతకానితనాన్ని ఇస్తుంది. నీ కళ్ళ ముందే నీ వాళ్ళకు కావాల్సింది నువ్వు కొనివ్వలేనప్పుడు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది చూశారు. ఆ పెయిన్ని ఏ సెంటిమెంట్ కూడా తొడవలేదు. మనం రోజుకి 10-12 గంటలు ఆఫీసుల్లో ఎందుకు నలిగిపోతున్నాం? బాస్ తిట్టే తిట్లు ఎందుకు భరిస్తున్నాం? ట్రాఫిక్లో ఎందుకు చస్తున్నాం? ఫర్ మనీ. అలాంటప్పుడు డబ్బు సంపాదించడాన్ని తప్పుగా ఎందుకు చూడాలి? డబ్బు సంపాదించడం పాపం అన్నట్లు బిల్డప్ ఎందుకు ఇవ్వాలి? ఎర్న్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నీకు చేతనైనంత సంపాదించు, సరిపోయేంత కాదు, గర్వంగా బతికేంత సంపాదించు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు ఫ్రీగా వచ్చేది ఏదీ లేదు, నువ్వు పీల్చే గాలి తప్ప. ప్రతిదానికి ఇక్కడ ఒక రేట్ కార్డు ఉంటుంది. నువ్వు చచ్చిపోయాక కాల్చడానికి శ్మశానంలో పెట్టే కట్టెలకు కూడా బిల్లు కట్టాలి. డబ్బు వెనుక పరిగెత్తడం తప్పు కాదు, అది నీ లైఫ్కి ఇచ్చే సెక్యూరిటీ, నీకు ఇచ్చే ఫ్రీడమ్. నువ్వు ఎవరి ముందైనా తల వంచకుండా నిలబడేలా చేసే పవర్ డబ్బు. డబ్బు సంపాదించడం ఒక ఆర్ట్, దాన్ని నేర్చుకో. నీకంటూ ఒక ఫైనాన్షియల్ ఎంపైర్ బిల్డ్ చేసుకో.